దేన్నైనా సరే నిర్లక్ష్యం చేయటం చాలా తేలికే గానీ, వాటిని తిరిగి మంచి దారిలో పెట్టడం అనేది చాలా కష్టం. ఉదాహరణకు మన పక్కన ఉన్నటువంటి ఈ యొక్క బంగ్లాదేశ్‌లో వాళ్ళని మనం ఎన్నో సుమారు ఒక ఇంకా చెప్పుకోవాలంటే మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇన్ఫిల్ట్రేషను జరుగుతూనే ఉంది. మొదట్లో 5 మంది, 10 మంది, 20 మంది అలా జరిగిన ఆ ఇన్ఫిల్ట్రేషను తర్వాత లక్షల్లో, కోట్లలోకి వెళ్ళిపోయి భారతదేశానికే ఒక ఛాలెంజ్ విసిరే శక్తి వాళ్ళు పొందుకోగలిగారు. మరి ఇలాంటి పరిస్థితిలో దాని యొక్క పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సరే అరికట్టాలి. దీన్ని కనుక మనం అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ అస్తిత్వానికే పెద్ద దెబ్బగా ఉంటుంది అని భావించిన కేంద్ర ప్రభుత్వం దానికి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళింది. కానీ బెంగాల్లో ప్రభుత్వం మారింది, ప్రభుత్వ యొక్క పాలసీస్ మారాయి. అయినా కూడా అక్కడ ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం, అమెరికా వాళ్ళు, అదేవిధంగా ఎర్దగాన్ ప్రభుత్వం, టర్కీ ప్రభుత్వం కూడా వీరిని ఎలాగైనా సరే మనం వాడుకొని ఈ యొక్క ఆసియా రీజన్లో మన యొక్క రాజ్యాన్ని బలపరుచుకోవాలని ఈ యొక్క ఎర్దగాన్, అదేవిధంగా అమెరికా కూడా చైనాకి చెక్ చేయాలంటే ఇక్కడ మన సముద్రం మీద గట్టిగా బలంగా ఉండాలని కోరుకోవటం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం వాళ్ళని అలా వదిలేయలేదు కదా. అలా వదిలేకొస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓ రకంగా చూసుకున్నారంటే ఇక్కడ మన ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మన యొక్క జలాంతర్గాములని రెడీ చేసింది. ఎక్కడ ఏ జలాంతర్గామి ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. అవి నిఘా పని జరుపుతూ అవసరం వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులు కూడా వాడటానికి ఏమాత్రం వెనకాడదు. 2 రోజుల క్రితం మనం విన్నాం, సుమారు భారతదేశం 12 అణుబాంబులని రెడీ చేసి నీటిలోకి వదిలింది. అంటే ఈ యొక్క సబ్మెరైన్స్లోకి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనము తీసుకుంటున్నాం. కానీ ఏదేమైనా సరే ప్రపంచంలో అందరూ ఏకమై భారతదేశాన్ని ఎదగకుండా భారతదేశాన్ని ముప్పతిప్పలు పెట్టాలనే ప్రయత్నంతో చేస్తున్న ఈ పన్నాగాలన్నింటినీ మరి మోడీ ప్రభుత్వం మాత్రం బాగానే ఎదుర్కొంటున్నది. కానీ ప్రతిపక్షం మాత్రం ప్రతి మంచి పని కూడా అది దానిలో చెడుతనం గమనిస్తూ దీనివల్ల ఈ నష్టం ఉంది, ఆ నష్టం ఉంది అని అంటమే కాకుండా వీళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు మా దేశంలో ప్రజాస్వామ్యం లేదు, మా దేశంలో పరిపాలన లేదు, అప్పట్లో మీరు 70 సంవత్సరాల క్రితం మీరు మా దేశాన్ని ఎలా పరిపాలించారో మీరు మళ్ళీ వచ్చి పరిపాలించిన బాబు మేము సహకరిస్తాము అని కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యులు మన దేశంలో ఉంటుంటే మరి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది చెప్పండి. మరి ఇలాంటి దౌర్భాగ్యుల్ని తిరిగి మళ్ళీ ఎన్నుకోకుండా ఉండే విధంగా మన ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి. రెండవది అంటే ఇక్కడ మీడియా కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఇలాంటి విషయాలు పదే 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 మన పత్రికా రంగంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజలకి తెలియచేసి ఫలానా పార్టీ వాళ్ళు ఇలాగ మన ప్రభుత్వం మీద కాదు వాళ్ళు వ్యతిరేక ప్రచారం, మన యొక్క దేశం మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు, వారి యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ జర్నలిస్ట్కి ఉంది. అది చిన్న పత్రిక కావచ్చు, పెద్ద పత్రిక కావచ్చు, అది చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు. ఏదైనా సరే కనీసం ఒక్కడికి వెళ్ళినా సరే ఆ ఒక్కడు 100 మందికి చెప్పగలుగుతాడు. అలాంటి స్టేజ్లో భారతదేశాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మనకండి. బాయ్.